హాయ్ అండి. హలో, హౌ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాటర్డే ఫ్రీక్వెన్సీస్ అండి. నా పేరు వచ్చేసి హరి దాసర్ల. ఇవాళటి మన మీటింగ్ యొక్క హోస్ట్ నేనేనండి. అంతేకాకుండా ఇవాళ మనం తెలుసుకోబోయే అంశంకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వామ్ 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 వెల్కమ్. అందరూ పండుగ మూడ్లో ఉండి ఉంటారు. నాకు తెలుసు వీకెండ్ ఇది. ఆ, కాకపోతే ఇవాళటి ఈ యొక్క అంశం, ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక సబ్జెక్ట్ మీకు డెఫినెట్గా ప్రొడక్టివ్గా ఉంటుందని నేనైతే ప్రామిస్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇవాళటి మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి మన అందరికీ చాలా 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 అవసరమైనది. వెరీ ఇంపార్టెంట్. దేని గురించి అనుకుంటున్నారా? మన హెల్త్ అండి. అందరము హ్యాపీగా ఉన్నాము, హెల్తీగా ఉన్నాము. కాకపోతే ఎంతవరకు మనం మెయింటైన్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బిఫోర్ సఫరింగ్, ఒక ఇబ్బంది మనకు వచ్చే కన్నా ముందే ఆ ఇబ్బందిని రాకుండా మనము ఎలా మెయింటైన్ చేసుకోవాలి మన యొక్క హెల్త్. ఎందుకంటే ఇవాళ రేపు చూసుకుంటే పండుగ సీజన్లో మనం కార్లు తీసుకుంటాము, బైకులు తీసుకుంటాము, కొత్తవి తీసుకుంటామండి. తీసుకున్న మూడు మూడు నెలలండి, అంటే 3 మంత్స్ లోపే మనం తిరిగినా తిరగకపోయినా దానికి సర్వీసింగ్ అంటూ ఇవ్వాలండి. అంటే మనం యూజ్ చేస్తాం కాబట్టి సర్వీసింగ్ అనేది ఇస్తూ ఉంటాము. మెయింటెనెన్స్ ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ రావడం కోసం, దాని లైఫ్ పెంచుకోవడం కోసం. కాకపోతే మనము మనుషులం కదండి. మనం మానవుడికి సర్వీసింగ్ అంటూ ఏముంటుంది? సో చాలా రకాలు ఉన్నాయి, లేవని నేను అనను. మనకి మెడిటేషన్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, లేకపోతే డైట్ ప్లాన్ అవ్వచ్చు, ఇతర ఇతరులు చాలా 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 మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. కాకపోతే ఎంతమందిని మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటున్నాము ఆ ఆపర్చునిటీస్ని? ఎందుకు అంటే మనకి టైం ఉండట్లేదండి. మనం డే టు డే యాక్టివిటీ అంటే దినదిన చర్యల్లో చాలా అంటే చాలా బిజీ అయిపోయాం. సో ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్‌లో మనకంటూ మనం ఎక్కడ టైం ఇచ్చుకుంటున్నామంటే, నిజంగా చెప్పాలంటే వాస్తవానికి చాలా తక్కువ టైం ఇస్తున్నామండి. అసలు టైం ఇవ్వట్లేదని కూడా మనం అనుకోవచ్చు. సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఈ యొక్క మెయిన్ సబ్జెక్ట్‌లో మన యొక్క మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ యొక్క మెయింటెనెన్స్‌కి సంబంధించిన ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకి గత కొన్ని సంవత్సరాలుగా మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఒక సమస్య రాకముందే సమస్యని మనం పరిష్కరించుకోవాలి. అంటే మెయింటైన్ చేసుకోవాలి. మన ఆరోగ్యము మన అరచేతిలో ఎలా కాపాడుకోవాలో ఇవాళ తెలుసుకుందామండి. వార్మ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. ప్లీజ్ అలో మీ టు షేర్ మై ప్రజెంటేషన్ అండి. హియర్ వి గో. యెస్. అందరికి కనిపిస్తుంది కదండీ! యెస్. వండర్‌ఫుల్. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్ అనేది ఇవాళటి మన యొక్క అద్భుతమైన అంశము, అద్భుతమైన టెక్నాలజీ అనమాట ఇది. ఇది ఒక అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీ అని నేను అంటానండి. ఎందుకు అంటే, ఒక ఇప్పటివరకి మనం చూసుకున్న ఏ విధమైనవి కూడా ఒక సఫరింగ్ గాని, ఒక ప్రాబ్లమ్ వస్తే ప్రాబ్లమ్‌కి పరిష్కారాలు మనకి అనేక రకాలుగా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇందాక మనం అనుకుంటున్న బైక్ కానీ, కార్ గానీ సర్వీసింగ్ ఏ విధంగా అయితే ఇస్తున్నామో, అదే విధంగా మన యొక్క హ్యూమన్ బాడీ యొక్క సర్వీసింగ్ సిస్టమ్‌ని ఈ యొక్క కనిపిస్తున్న స్క్రీన్ పైన ఉన్న ఈ యొక్క చిన్ని డివైస్ ఏదైతే ఉందో అది చూసుకుంటుందండి మనల్ని. చాలా అద్భుతంగా ఉంది గదా! అసలు ఒక చిన్నటి డివైస్ అండి. ఇప్పుడు నా షర్ట్‌కి నేను ఎంత సింపుల్‌గా తగిలించుకున్నానో అంత సింపుల్‌గా ఉంటుంది ఈ డివైస్. ముందు ముందు ఇది ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూద్దామండి. ముందుగా ఒక్కసారి కంపెనీ ఇచ్చిన డిస్క్లైమర్ చూడండి. యాహ్! హియర్ వి గో. వాట్ ఈస్ హీలీ? హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ఒక అద్భుతమైన పరికరం అండి. అద్భుతమైన ఇన్వెన్షన్ నేను అంటాను. ఇదొక చిన్న మనము స్మార్ట్ వాచెస్ మనందరికీ తెలిసినయి గదండీ! ఏ విధంగా అయితే మన స్మార్ట్ వాచ్‌ని మనం యూజ్ చేస్తామో, అదే విధంగా ఇది ఒక అడ్వాన్స్ లెవెల్ స్మార్ట్ డివైస్ అనమాట. సో, ఐఎంఎఫ్ టెక్నాలజీ అనమాట. అంటే ఇండివిడ్యువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని గూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఒక చిన్న మొబైల్‌లో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి, స్మార్ట్ ఫోన్‌లో ఒక చిన్నటి యాప్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలండి. యాప్ ద్వారా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. దీనికోసం సెపరేట్‌గా టైం అంటూ కేటాయించాల్సిన అవసరం లేదండి. మన డే యాక్టివిటీస్ అంటే దినదిన చర్యల్లో ఎటువంటి సెపరేట్‌గా అడిషనల్ టైం లేకుండా మన యొక్క యాక్టివిటీస్‌లో దీన్ని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి విషయంలో మన ఫోన్ ఎంత సింపుల్‌గా వాడుకుంటున్నామో, అంతే సింపుల్‌గా ఈ డివైస్ కూడా వాడుకోవచ్చండి. దీనికంటూ స్పెసిఫిక్‌గా టైం అవసరమే లేదు. మనము కూర్చున్నా, నిలబడినా, వాకింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, జిమ్ చేస్తున్నా, లేకపోతే
తింటున్నా, పడుకున్నా, లేకపోతే ఏ ఒక్క యాక్టివిటీలో కూడా దీన్ని మనము మన డే లైఫ్‌లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చనమాట. ఒక్క తడి ప్రాంతంలో మాత్రం దీన్ని ఉంచరాదు. ఎందుకు అంటే దీన్ని మనము చార్జ్ చేసి వాడుకుంటామండి. సేమ్ ఏ విధంగా మన మొబైల్‌ని మనము వాటర్‌లో పడకుండా ఏ విధంగా చూసుకుంటామో, అంత సింపుల్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంత సింపుల్‌గా దీనికి జాగ్రత్తలయితే తీసుకుంటే సరిపోతుంది. సో, ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు కనిపెట్టిందో చూద్దాం ఇప్పుడు. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. ఇది కనిపెట్టిన వారొచ్చేసి మార్కస్ షెమ్కీ గారని అంటారు. ఈ యొక్క మార్కస్ షెమ్కీ గారు జర్మన్ దేశానికి సంబంధితులు. వీరు మన ఈ యొక్క టెక్నాలజీకి, డెవలప్‌మెంట్‌కి ముఖ్యమైన కారకులనమాట. సో, వీరొచ్చేసి ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటేనే మనందరికీ తెలుసండి. ఈ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్స్‌పెరిమెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తూ ఉంటారు సాధారణంగా. సో, ఈ మార్కస్ షెమ్కీ గారికి గూడా వారి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఒకానొక టైంలో వారికి ఈ యొక్క యూనివర్స్‌లో అనేక రకమైన ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ ఉన్నాయని వారు నిర్ధారించి, వాటన్నిటిని ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చిందండి. సేమ్ మన మాటలు, పాటలు గూడా మనం రికార్డ్‌లో మనము రికార్డింగ్ చేసుకుంటాం గదండీ! మన మాటలు గూడా వైబ్రేషన్సే, ఫ్రీక్వెన్సీసే. ఈ యొక్క సౌండ్ ఎనర్జీ అని మనం అంటాం. సో, ఈ మార్కస్ షెమ్కీ గారు గూడా మార్కస్ షెమ్కీ గారికి గూడా ఈ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ మన యూనివర్స్‌లో అనేక రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని స్టోర్ చేసి ఎలా ఉంటుందని, స్టోర్ చేయడానికి కావాల్సింది ఒక హార్డ్‌వేర్‌ని కనిపెట్టారండి. ఆ హార్డ్‌వేర్ పేరే టైమ్ వేవర్ అంటారు. ఈ యొక్క టైమ్ వేవర్ హార్డ్‌వేర్‌లో దాదాపుగా 9,00,000 పైబడు ఫ్రీక్వెన్సీస్‌ని వీరు స్టోర్ చేశారండి. సో, ఈ యొక్క టైమ్ వేవర్ యూజ్ చేయాలి, వాడాలి అంటే ఒక టెక్నీషియన్ అయుండాలి, ప్రాక్టీషనర్ అయుండాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే అన్ని రకాలుగా డాక్టరేట్స్ ఇవన్నీ అవసరం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క హీలీ డివైస్ ఏదైతే ఉందో, దీనికి ఏ మాత్రము నాలెడ్జ్, ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అవసరం లేదండి. చాలా అంటే చాలా సింపుల్‌గా మీరు, నేను ప్రతి ఒక్కరము వాడుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలండి. అంత సింపుల్‌గా వాడేసుకోవచ్చు. జస్ట్ ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం కనెక్ట్ చేసుకుంటాము. కనెక్ట్ చేసుకున్న తర్వాత కావాల్సిన ప్రోగ్రామింగ్ చేసుకుంటాం. సో, వీరొచ్చేసి ఈ యొక్క టెక్నాలజీ పైన మనకి దాదాపుగా మనకి 25 పుస్తకాలు రాసారండి. 25 బుక్స్ రాసారు. ఈ యొక్క టెక్నాలజీ ఏ ఏ విధంగా వీరు దీన్ని ఎన్ని ఇన్‌పుట్స్‌ని తీసుకున్నారో అనే ఒక అంశం పైన మనకి దాదాపుగా 25 పుస్తకాలు రాసారు. ఒక 10 భాషలకి అనువాదం కూడా చేయడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల టెక్నీషియన్స్‌ని, సైంటిస్ట్‌లని, డాక్టర్‌లని వీరు అప్రోచ్ అయ్యి ఈ యొక్క ఆహ్, ఈ యొక్క డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీలో వీళ్ళందరి ఇన్‌పుట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకిక్కడ పక్కన కనిపిస్తున్న వారు క్రిస్టియన్ హాల్పర్ అండి. వీరొచ్చేసి మనకి ఫౌండర్. సో, వీరు ఇప్పుడు మార్కస్ షెమ్కీ గారు మనకి డివైస్ ఇన్వెంట్ చేస్తే మనందరికీ అందేలాగా ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి తోడ్పడ్డారనమాట. ఇన్వెస్టర్ అని గూడా మనం అంటాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. అయితే ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2,00,00,000 జనాభా పైన అద్భుతంగా వాడడము. అంటే ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్ అయిపోయాయి. ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా 62 దేశాలలో దీన్ని అద్భుతంగా వాడుతున్నారు. ఇంక్లూడింగ్ మన ఇండియాతో సహా. సో, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ప్యానెల్ డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో పనిచేస్తున్నారండి. అంటే వారి యొక్క డే టు డే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ భాగంగా ఈ టైమ్ వేవర్‌ని మరియు హీలీని యూజ్ చేస్తూ అనేక రిజల్ట్స్ అంటే అనేకమైన అంశాల పైన వీళ్ళు వాడి అనేక రిజల్ట్స్‌ని మనకు తీసుకొనొచ్చి ఇచ్చారనమాట కంపెనీకి. ఇక్కడ చూసుకుంటే హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అనమాట వీళ్ళందరూ. కం కంపెనీ మొదటి నుంచి ఇప్పటి వరకు వీరు ఉంటూ వారి యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని, నాలెడ్జ్‌ని ఇవన్నీ షేర్ చేస్తూ ఈ యొక్క డెవలప్‌మెంట్‌కి అంటే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి వారి ఇన్‌పుట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అని ముందే మనం అనుకున్నాము. ఇది ఒక జర్మనీ అంటేనే తెలుసండి మనందరికీ. ఇది ఒక అద్భుతమైన స్టాండర్డ్స్ అందిస్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ. ముందుగానే మనం అనుకున్నాము. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న బెర్లిన్, మెయిన్స్, కార్గ్లిన్ అనే ప్రాంతాలలో ఈ 3 జర్మనీలోనే ఉన్నాయి.
ఈ 3 ప్రాంతాలలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క జర్మనీలో ఈ యొక్క డివైస్‌ని హీలీ డివైస్‌ని వాళ్ళు ఫస్ట్‌గా రూపొందించిన తర్వాత జర్మన్ మెడికల్ కౌన్సిల్‌కి వీళ్ళు అపీల్ చేయడం అయితే జరిగిందండి. సో, జర్మనీలో ఇది ఒక హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అని అంటారండి. అంటే ఈ యూరోపియన్ కంట్రీస్‌లో హీలీ ఈజ్ ఏ క్లాస్ 2A మెడికల్ డివైస్‌గా నిర్ధారించారు. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ అండి. అమెరికాలో ఇది ఒక ఎఫ్‌డీఏ క్లియర్డ్ కూడా. అంతేకాకుండా మన భారతదేశంలో ఇది ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా ఉంది. దాదాపుగా మనకి ఇది 62 దేశాల్లో ఉందండి. సో, కొన్ని దేశాల్లో ఇది ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా ఉంది. కొన్ని దేశాల్లో ఇదొక మెడికల్ ప్రొడక్ట్‌గా కూడా ఉంది. నౌ ఈ ఈ యొక్క డివైస్ మన హ్యూమన్ బాడీ అంటే మన యొక్క మానవుడి పైన ఏ విధంగా పనిచేస్తుంది? ఇందాక మనం అనుకున్న మెయింటెనెన్స్ సర్వీస్ ఏదైతే ఉందో, ఏ విధంగా చేసుకోవచ్చు? లేకపోతే ఈ యొక్క డివైస్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం మన ముందున్నారు ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ మరెవరో కాదు డాక్టర్ రవినారాయణ గారండి. ఈ డాక్టర్ రవినారాయణ గారు వచ్చేసి మనకి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ప్యానెల్ డాక్టర్‌గా గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కంపెనీలో ఉన్నారండి. మనం అనుకున్న ఇందాక టైమ్ వేవర్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క టైమ్ వేవర్ స్పెషలిస్ట్ కూడా. అంటే గత 15 సంవత్సరాలుగా వీరు అద్భుతంగా ఈ యొక్క టైమ్ వేవర్‌ని వాడుతూ అనేక అద్భుతాల రిజల్ట్స్‌ని, అద్భుతాలను తీసుకొనొచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. సో, ఈ ఈ యొక్క డివైస్ మన మానవుడి పైన ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధంగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు? ఏ విధంగా మనం మన యొక్క సమస్యలని రికవరీ చేసుకోవచ్చో వారి ద్వారానే తెలుసుకుందామండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హీలీ అండి. థాంక్ యూ. యా థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. ఇప్పటివరకు హరీష్ గారు ఈ మన హీలీ అనే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్వెంటర్ ఎవరు, అవన్నీ విషయాలు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవ్రీ సాటర్డే మేము ఫ్రీక్వెన్సీ సాటర్డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఫ్రీక్వెన్సీ సాటర్డే మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పినట్టు 15 years బ్యాక్ ఫస్ట్ టైం నేను ఈ టెక్నాలజీ గురించి వినడం జరిగింది. విని నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆరోగ్య శాస్త్రం ఎంత అడ్వాన్స్మెంట్ అవుతుంది, ఎంత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇంకా రాబోయే సెంచరీలో ఇంకా చాలా చాలా అద్భుతాలు మనం టెక్నాలజీ పరంగా చూడబోతున్నాం. అందులో భాగంగా ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో హెల్త్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన వెల్నెస్ డివైజే హీలీ అనే ఈ డివైజ్ అండి. ఆల్మోస్ట్ 26 సంవత్సరాల రీసెర్చ్, 14 సంవత్సరాల క్లినికల్ ట్రయల్స్, 5 లక్షల మంది క్లయింట్స్ పైన 2,800 మంది డాక్టర్లు ఈ డివైస్ ని ప్రాక్టీస్ చేసి 15 years అద్భుతమైన రిజల్ట్స్ పొందిన తర్వాత జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది, యుఎస్ ఎఫ్డిఏ క్లియరెన్స్ పొంది, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు 68 దేశాల్లో, కొన్ని దేశాలు మెడికల్ గా, కొన్ని ప్రదేశాల్లో హెల్త్ పరంగా క్లియరెన్స్ పొంది మనకు అందుబాటులోకి వచ్చింది. ఫ్రెండ్స్, ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఈ డివైస్ ని ఆల్రెడీ వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో కోట్లలో చూడబోతున్నాం. అయితే ఈ డివైస్ ఏంది, మరి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఈ డివైస్ పేరు వచ్చి హీలీ. ఈ డివైస్ పనిచేసే విధానం పేరు వచ్చి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఈ డివైస్ మన బాడీకి పెట్టుకోగానే మన బాడీలోకి ఈ డివైస్ మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీని డెలివరీ చేస్తుంది. ఈ రెండు విషయాలు మనకు అర్థమైపోతే అసలు ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. సో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ పేరు హీలీ, థెరపీ పేరు వచ్చి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. అసలు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది మన బాడీలో ఎలా పనిచేస్తుంది, దేని మీద పనిచేస్తుంది? ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి -70 millivolts మైక్రో కరెంట్ వెళ్తుంది. అలా డిజైన్ చేశారు. ఈ డివైస్ కొనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేస్తామో ఈ డివైస్ ని ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేసినప్పుడు ఇది కరెంట్ తీసుకుంటుంది.
తీసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే ఈ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం ఈ డివైస్ ని మన బాడీ మీద రన్ చేస్తామో, థెరపీ చేసుకుంటామో, ఈ డివైస్ నుంచి మన బాడీలోకి -70 mV మైక్రో కరెంట్ వెళ్తుంది. ఆ -70 mV ఎందుకు ఫిక్స్ చేశారంటే, ఎట్లయితే మనం బీపీకి స్టాండర్డైజ్ చేశాం, ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన బీపీ 120/80 అని, అట్లనే షుగర్ కి ఒక, థైరాయిడ్ ఒక, అంటే ఒక యావరేజ్ గా ఆరోగ్యవంతులకు ఎంత ఉండాలి అనేది మెజర్ చేసి దాన్ని స్టాండర్డైజ్ చేసుకున్నాం. అట్లానే వీళ్ళ రీసెర్చ్ లో ఒక ఆరోగ్యవంతుడి యొక్క ఆరోగ్యమైన ఒక సెల్ వోల్టేజ్, అంటే మన బాడీలో ఉండే సెల్స్ అండి, కణాలు వోల్టేజ్ ని మెజర్ చేయడం జరిగింది. ఒక ఆరోగ్యవంతుడికి యావరేజ్ గా ఎంత ఉంటుంది అని చూస్తే, సెల్ ఆరోగ్యంగా ఉండాలంటే దానికి -70 mV మైక్రో కరెంట్ మెయింటైన్ అవుతే అది ఆరోగ్యంగా ఉంటుందండి. అందుంచే ఈ డివైస్ లో ఎలా డిజైన్ చేశారంటే, మనకు ఈ డివైస్ మన బాడీ పెట్టుకోగానే -70 mV మన బాడీలోకి డెలివర్ చేస్తుంది. డెలివర్ చేయడం వల్ల 3 పరిణామాలు ఇక్కడ డెవలప్ అవుతాయండి మన బాడీ లోపల. మొదటిది ఎనర్జీ కన్వర్షన్ అంటాం మనం. ఆ మైక్రో కరెంట్ వెళ్ళి మన తిన్న ఆహారం కానీ, మనం పీల్చిన గాలి కానీ, మనం తీసుకున్న నీరు కానీ, అట్లానే మన నేచర్ నుంచి వస్తున్న సూర్యరశ్మి అనుకోండి, నేల నుంచి వస్తున్న ఎనర్జీ అనుకోండి, నేచర్ నుంచి వచ్చే ఎనర్జీని మన బాడీకి కన్వర్షన్ చేసి ఇస్తున్నది. దాన్ని మేము ఏమంటామంటే ఎనర్జీ కన్వర్షన్. అది నుంచి మేము ఏం చెప్తామంటే, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? మనం తింటున్నాం, అయినా సరే చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇలా రకరకాల డెఫిషియన్సీ తో మనం సఫర్ అవుతున్నాం. ఎందుకు అంటే, తినడం ముఖ్యం కాదు, అది ఒంటికి పట్టడం ముఖ్యం. అంటే తిన్న ఆహారం అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే, మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇస్తుంది. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి కణానికి, సెల్స్ కి రీచ్ అవ్వాలండి. తల నుంచి పాదం వరకు మన బాడీలో కోట్లాను కోట్ల కణాలు ఉన్నాయండి. ప్రతి కణానికి ఎనర్జీ అందాలి, అందుతే అవి ఆరోగ్యంగా ఉంటాయి, అందకపోతే అవి డ్యామేజ్ అవుతాయి. ఈ డివైస్ చేసే రెండో పని ఏంటంటే, మనము ఈ డివైస్ బాడీకి కనెక్ట్ చేసుకోగానే మన బాడీలో ఉన్న అన్ని కణాలకు ట్రాన్స్మిట్ చేసిస్తుంది, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పెంచిస్తుంది. అంటే ఏంటి? దీనికి ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. మనం మొబైల్ ఛార్జింగ్ పెడతాం, కొత్తగా కొన్న మొబైల్ ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు అది 3-4 రోజులు వస్తుందండి. అదే మొబైల్ వాడక వాడక 2 రోజులు, 1 రోజు, కొన్ని రోజుల తర్వాత ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏమైంది అంటే, కొత్త మొబైల్ కి పాత మొబైల్ తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఛార్జింగ్ ఎక్కువ రోజులు ఉంది, పాత మొబైల్ తొందరగా ఛార్జ్ అయిపోయింది. కానీ మనం ఎంగేజ్ లో ఉంటే మన బాడీ ఎనర్జీని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది, సెల్స్ ని, సెల్ లో ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఎక్కువ స్టోరేజ్ ఉండదు, దాన్ని ఏజింగ్ అంటాం. తొందరగా డౌన్ అయిపోతాం మనం. అందుకే ఎంగేజ్ ఉన్న వాళ్ళు ఫుడ్ లేట్ అయినా తట్టుకోగలుగుతారు, ఓల్డేజ్ వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే స్టోరేజ్ ఉండదు కాబట్టి. సో ఈ డివైడ్ చేసే మూడో పని ఏంటంటే, ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచేస్తున్నారు. అంటే 3 పనులు చేసి ఇచ్చింది మైక్రో కరెంట్ ద్వారా ఈ డివైస్. మొదటిది ఎనర్జీ కన్వర్షన్, రెండోది ఎనర్జీ ట్రాన్స్మిషన్, మూడోది ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 చేయడం వల్ల బాడీలో ఉన్న సెల్స్ కి ప్రాపర్ గా ఎనర్జీ అంది అవి హెల్దీ సెల్స్ కింద మెయింటైన్ అవుతాయి. తద్వారా మన సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. సెల్ ఆరోగ్యంగా ఉంటే ఆఫ్ కోర్స్ మన బాడీ ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే మన బాడీ అంతా దేంతో తయారైంది? సెల్స్ తో. హార్ట్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా, కిడ్నీ అయినా, అంటే బ్రెయిన్ నుంచి టౌ వరకు మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ తోటి అమరికలే. పుట్టినప్పుడు ఒక తల్లి కణం, ఒక మదర్ కణం, అలానే ఫాదర్ కణం, ఒక తల్లి తండ్రి ఇద్దరు కణాలు కలిస్తే ఓ 2 కణాల ద్వారా ఒక కణం ఏర్పడి, ఆ కణం ద్వారా ఇన్ని కణాలు, కోట్లానే కోట్ల కణాలు తయారై
మన బాడీ అంతా డెవలప్ అయింది. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ కణాలకు ఎనర్జీని అందిస్తుంది. మొక్కకు నీళ్ళు అందితే పచ్చగా ఉంటుంది, అందకపోతే ఎండిపోతుంది. అట్లనే మన బాడీలో ఉండే ప్రతి కణానికి ఎనర్జీ అందాలి, అందకపోతే అవి డ్యామేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిందంటే ప్యాంక్రియాస్కి ఎనర్జీ అందలేదు, ఆస్తమా వచ్చిందంటే లంగ్స్ లో ఎనర్జీ లేదు, అలా కిడ్నీలో స్టోన్ వచ్చిందంటే కిడ్నీకి ఎనర్జీ లేదు, హార్ట్ లో బ్లాక్ అయిందంటే అక్కడ ఎనర్జీ పాస్ అవ్వట్లేదు. అట్లా మన బాడీలో రకరకాల కారణాల వల్ల, అది పొల్యూషన్ అనుకోండి, అలవాట్లు అనుకోండి, కంటామినేషన్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, రకరకాల కారణాల వల్ల మనం అందించాల్సిన ఎనర్జీ మన బాడీ సెల్స్ కి అందించలేకపోతున్నాం. తద్వారా అవి డ్యామేజ్ అవుతున్నాయి. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ అందియడం ప్రతి కణానికి ఈ డివైస్ మెయింటైన్ చేస్తుంది. తద్వారా మన బాడీలో ఉన్న కణాలని మనం ఆరోగ్యంగా మెయింటైన్ చేయగలుగుతాం. రెండోది, ఈ డివైస్ లోంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. మైక్రో కరెంట్ యొక్క ఉపయోగం తెలుసుకున్నాం, ఫ్రీక్వెన్సీస్ యొక్క ఉపయోగం తెలుసుకున్నాం అండి. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే మన బాడీలో సెల్స్ కి సెల్ ఉంటుంది, దాంతో పాటు సెల్ చుట్టూ షెల్ ఉంటుందండి. షెల్ అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం మనం. ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం స్టోర్ చేస్తున్నామో అది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పేరు అడిగాను అనుకోండి, రవి నారాయణ అని నేను నా పేరు చెప్పుకుంటాను. మరి ఈ పేరు ఎక్కడుంది, ఎక్కడ రాసుకున్నాను? బ్రెయిన్ లోనా, హార్ట్ లోనా, కిడ్నీ లోనా, బ్రెయిన్ లోనా, బోన్ లోనా, బ్లడ్ లోనా? ఎక్కడ అంటే నా సెల్ యొక్క రవినారాయణ రవినారాయణ పిలుస్తుంటే అందరు రవినారాయణ రవినారాయణ అంటే ఫైనల్ గా నేను రవినారాయణ అనేది నా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. ఎవరైనా రవినారాయణ పిలవగానే నేను వెంబడి పలుకుతాను. అట్లా మనం అందరం అంతే సేమ్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఇన్ఫర్మేషన్ ని మన బాడీలోకి పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెజిటేరియన్ తింటూ వెజిటేరియన్ గా మారిపోతున్నారు, నాన్ వెజ్ తింటూ నాన్ వెజిటేరియన్ గా మారిపోతున్నారు. అలానే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల అలవాట్లు చేస్తున్నాం. దాంట్లో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి. టీ తాగడం అలవాటు చేస్తున్నాం, ఇవి తెలియకుండా కూడా అలవాటు ఉంది. తెలిసి చేసినా తెలియక చేయకుండా చేసినా మన బాడీకి ఒకసారి అలవాటు అయితే మన బాడీ అది కంటిన్యూ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు మీరు ఒక టైంకి జ్యూస్ తాగడం అలవాటు చేయండి, అది కంపల్సరీ జ్యూస్ కావాలి. రోజు ఆల్కహాల్ తాగడం అలవాటు చేయండి ఒక టైంకి, ఆ టైం కాగానే ఆల్కహాల్ అడుగుతుంది. టీ వాళ్ళకి అందరూ తెలుసు, టీ తాగడం అలవాటు అయిన వాళ్ళు ఆ టైం కాగానే టీ తాగాల్సింది. ఇదే కాకుండా ఒక అలారం పెట్టుకొని మీరు లేయండి పొద్దున 5 గంటలకు, ఒక 3 మంత్స్. ఆ తర్వాత అలారం లేకుండా మనం లేస్తాం, 5 కాగానే ఎగ్జాక్ట్ లేపేస్తుంది. మరి 5 కాగానే బ్రెయిన్కి ఎట్లా తెలిసింది? మనం ఏమైనా గడియారం మింగామా? ఎలా తెలుస్తుంది? మరి ఎలా 5 o'clock లేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మన బాడీకి మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఇన్ఫర్మేషన్, చెడు ఇన్ఫర్మేషన్ రెండింటిని పాస్ చేస్తున్నాం మన బాడీకి. మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం అనుకోండి అది ఆరోగ్యంగా ఉంటుంది, చెడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చెడిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేశాను అనుకోండి, ఎవరిని అడిగినా చెప్తారు భూమి మీద, ఫ్రూట్ జ్యూస్ కంటిన్యూగా తాగడం అలవాటు చేస్తే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఆల్కహాల్ రెగ్యులర్ గా అలవాటు చేస్తే మన బాడీ పాడదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం, మరి ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి? ఈ డివైస్ లోకి ఫ్రీక్వెన్సీస్ జర్మన్ నుంచి వస్తాయండి. ఎట్లా వస్తాయంటే మీరు ఈ డివైస్ కొన్న తర్వాత ఎట్లయితే దీన్ని ఛార్జ్ చేశారో, ఛార్జ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పనులల్లా దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది, దాన్ని ఈలీ యాప్ అంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు మొబైల్లో, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ డివైస్ సంబంధించిన యాప్ మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. కిడ్నీ ఫ్రీక్వెన్సీ, హార్ట్ ఫ్రీక్వెన్సీ, లివర్ ఫ్రీక్వెన్సీ, అలానే షుగర్ ఫ్రీక్వెన్సీ, థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ ఫ్రీక్వెన్సీస్ మీ మొబైల్ లోపల యాప్ లోపల డౌన్లోడ్ అయిపోతాయండి జర్మన్ నుంచి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉంటే, ఏ అవయవం పాడైతే ఆ అవయవం సంబంధించిన ఫ్రీక్వెన్సీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పటివరకు మనం చేసిన చెడు అలవాట్లు బాడీకి ఏవైతే డ్యామేజ్ చేస్తాయో ఆ అలవాట్లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ నిల్వ నుంచి మన బాడీలోకి పంపించుకుంటామండి, మైక్రో కరెంట్ తో పాటు. మైక్రో కరెంట్ ఏమో సెల్ ని రిపేర్ చేస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో మనం చేసిన అలవాటుని మాన్పిస్తాయి. టీ అలవాటు మాన్పిస్తుంది, స్మోకింగ్ అలవాటు మాన్పిస్తుంది, డ్రింకింగ్ అలవాటు మాన్పిస్తుంది, టెన్షన్ అలవాటు మాన్పిస్తుంది, యాంగ్జైటీ అలవాటు మాన్పిస్తుంది. అట్లా మనము బాడీకి చేసిన ఏ నెగిటివ్ చేసే అలవాట్లన్నిటిని ఈ డివైస్ నలిఫై చేస్తుంది.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆయన లివర్ రోజు డ్రింక్ చేస్తున్నాడు, లివర్ పాడైంది. లివర్ ని రికవర్ చేయాలంటే ఈ డ్రింక్ చేసే ఆయనకు రెండు పనులు చేయాల్సి ఉంటుంది. మొదటి పని లివర్ లో ఉన్న సెల్స్ ని రికవర్ చేయడం, రెండో పని ఆల్కహాల్ మానిపేయడం. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆల్కహాల్ మానట్లేదు, కానీ లెవెల్స్ లో ఉన్న సెల్స్ మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అండి. మరి క్యూర్ అవుతాడంటే 100% అవ్వడు. ఎన్ని మందులు వేసినా, ఎంత పెద్ద డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్ టాప్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నా సరే ఆయన బాగుపడాలంటే ఫస్ట్ ఆయన చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ మానేయాలి. ఆ తర్వాత లివర్ ని రికవర్ చేసుకోవాలి. ఈ రెండు పనులు చేయాల్సిందే. లివర్ ని రికవర్ చేయడమేమో మైక్రో కరెంట్ చేస్తుంది ఈ డివైస్ లోంచి. ఆల్కహాల్ మానిపించడమేమో ఫ్రీక్వెన్సీ చేస్తాయండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఈ రెండు కంబైన్డ్ అయితేనే అక్కడ పర్మనెంట్ గా రికవరీ అనేది ఉంటుంది. సో మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తున్నాయి. మైక్రో కరెంట్ ఏమో బాడీలో సెల్స్ ని రిపేర్ చేస్తున్నాయి. ఫ్రీక్వెన్సీస్ ఏమో మన అలవాట్లను మానిపిస్తున్నాయి. తద్వారా మనం ఆరోగ్యంగా మారుతున్నాము. అందరు క్లియర్ అయింది అనుకుంటా. అందుచేది ఈ డివైస్ ని ఏమంటారంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ డివైస్ అంటారు. డివైస్ పేరు హీలీ అని పెట్టారు, ఎందుకంటే హీల్ చేస్తుంది కాబట్టి. డివైస్ చేసే థెరపీ పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. మైక్రో కరెంట్ ఏమో ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ వల్ల సెల్ ని రికవర్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఏమో సెల్ కి అయిన ఇన్ఫర్మేషన్, అలవాట్లను, నెగిటివ్ అలవాట్లను మానిపించి దాంట్లో నుంచి మనం బయటకు తీసుకొస్తుంది. ఈ రెండింటి కలిపి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. అందరికి క్లియర్ అని అనుకుంటాను. రైట్. నెక్స్ట్ ఈ డివైస్ ని ఎట్లా వాడాలి? సింపుల్ అండి. డివైస్ మీరు కొనుక్కుంటారు, కొనుక్కొని మీరు మొబైల్లో ఇక్కడ నేను చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ యాప్ నుంచి బ్లూటూత్ ద్వారా ఈ డివైస్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి మీకు ఏ బాడీలో ఏ అవయవం వీక్ ఉంటే దానికి సంబంధించిన మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు లివర్ రికవర్ చేసుకోవాలంటే లివర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, హార్ట్ రికవర్ చేసుకోవాలంటే హార్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కిడ్నీ వీక్ కాబట్టి కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ బాడీలో ఏ అవయవాల యొక్క సెల్ మిమ్మల్ని సఫర్ చేస్తుంది, డ్యామేజ్ అయిందో వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఈ డివైస్ ద్వారా. పెట్టుకుంటే ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వెళ్ళి మన బాడీలో ఉండే ఆ పర్టికులర్ సెల్స్ ని రికవర్ చేసి మా సెల్ ని డ్యామేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని, అలవాటుని మార్పిస్తుంది. ఆటోమేటిక్ గా మనం రికవర్ అవుతాం. సో ఈ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి ఈ డివైస్ ట్రాన్స్మిట్ అంటే అదొక డౌట్ క్లియర్ చేస్తానండి. ట్రాన్స్మిషన్ చేసినప్పుడు మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మొబైల్ అంటేనే రేడియేషన్ కంటే రేడియేషన్ వస్తుందా మరి అని అపోహ ఉండొచ్చు. దాని కూడా క్లారిటీ ఇస్తాను. దీనికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లస్ ఆ డౌన్లోడ్ చేసిన యాప్ లో నుంచి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేసుకోవడం మాత్రమే మొబైల్ యూజ్ అండి. ఒకసారి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయిన తర్వాత, థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా మొబైల్ సంబంధం లేకుండా ఈ డివైస్ థెరపీ చేస్తుంది. థెరపీకి మొబైల్ సంబంధం లేదండి. ఓన్లీ ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే మొబైల్ యొక్క యూస్. కావలిస్తే మీరు ఈ డివైస్ ద్వారా థెరపీ స్టార్ట్ చేసినప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఈ డివైస్ పనిచేస్తుందో లేదో కూడా మీరు థెరపీ చేస్తుందో లేదో కూడా చూసుకోవచ్చండి. అంటే మొబైల్ కి సంబంధం లేకుండా పనిచేస్తుంది, థెరపీ చేస్తుంది అంటే ఎటువంటి మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ లేదు. ఇది మొదటి విషయం గమనించాలి. మరి ఈ డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఎంతమంది వాడుకోవచ్చు అండి? ఒక్కొక్కరికి ఒక్కో డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్ సరిపోతుంది. ఒక డివైస్ కొనుక్కొని మన ఇంట్లో ఉన్న వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఈ డివైస్ ద్వారా ప్రతి ప్రోగ్రామ్ కు ఒక టైం అనేది, నిర్దిష్టమైన టైం అనేది ఉంటుందండి. కొన్ని మినిట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కి 26 మినిట్స్, మైగ్రేన్ వచ్చి 20 మినిట్స్, థైరాయిడ్ వచ్చి 60 మినిట్స్. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కు ఒక టైం అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అంతసేపు మనకి బాడీకి ఈ డివైస్ ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. మన థెరపీ అయిన తర్వాత ఇంకొకరికి ఇస్తాం మన ఫ్యామిలీలో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంది, టైము ఫ్రీగా ఉంది, డివైస్ పక్కింటి వాళ్ళు కూడా పెట్టొచ్చండి. దీనివల్ల లాస్ అయ్యేది, పాడయ్యేది, అయిపోయేది ఏం లేదండి. సింపుల్. దీని ఛార్జింగ్ అయిపోతుంది. ఎట్లయితే మొబైల్ వాడేటప్పుడు ఛార్జింగ్ అవుతుందో అట్లా ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. అట్లా మన ఇంట్లో ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు ఎంతమంది అయినా ఒకే డివైస్ ని వాడుకోవచ్చు. రైట్. తర్వాత ఫైనల్ గా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది పనిచేస్తుంది అన్న అంశం ఇప్పుడు తెలుసుకున్నామండి. సో ఒక డివైస్ అనేది ఎంతమంది వాడుకోవచ్చు, ఎటువంటి రేడియేషన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి లోపల మింగకుండా, ఎటువంటి సఫరింగ్ లేకుండా జస్ట్ ఎక్స్టర్నల్ గా డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం.
ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ మనకు ఫ్రీగా ఇస్తారండి. ఈ డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి, therapy తీసుకోవడానికి వాటిని మేము ఎలక్ట్రోడ్స్ అంటాం. ఈ డివైస్ కి ప్లస్ మైనస్ 2 నోడ్స్ ఉంటాయండి. ఆ 2 నోడ్స్ లోకి పిన్ ఇన్సర్ట్ చేసి, ఇచ్చే అటాచ్మెంట్ ని ఇన్సర్ట్ చేసి, దాన్ని బ్రిస్ట్ బ్యాండ్ ఎలక్ట్రోడ్ అంటే 2 చేతులకు బ్యాండ్ లాగా పెట్టుకొని డివైస్ కనెక్ట్ చేసి మనం థెరపీ తీసుకోవచ్చు. రెండోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఒక స్ట్రిప్స్ లా ఉంటాయి, అవి మన బాడీకి అటాచ్ చేసుకొని మనము ఈ డివైస్ కి అటాచ్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. సో ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం డివైస్ కొనుక్కునేటప్పుడు మనకు ఫ్రీగా వస్తాయి. ఇది కాకుండా ఈ డివైస్ ని వైర్లెస్ కూడా వాడుకోవచ్చు అండి. ఆ వైర్లెస్ గా వాడుకోవడానికి హైవే వ్యాడ్ అనే ఒక అద్భుతమైన అటాచ్మెంట్ ని లాంచ్ చేశారు. ఆ అటాచ్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, జస్ట్ మన చేతికి ఒక బ్యాండ్ అంటే ఒక గడియారం లాగా వాచ్ లాగా పెట్టుకుంటాము. ఈ డివైస్ ని దానికి అటాచ్ చేస్తాము. దాని నుంచి మనం మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ తీసుకొని హై వేవ్ అంటారు అది దాన్ని. ఒక రౌండ్ గా మన వృష్టికి పట్టేటట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని వృష్టి బ్యాండ్స్ తో వాడొచ్చు, అడెసివ్ ఎలక్ట్రోడ్స్ తో వాడుకోవచ్చు, ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ తో వాడుకోవచ్చు. సేమ్ టైం ఈ హై వేవ్ అని ఒక వాచ్ లాంటి అటాచ్మెంట్ తో వాడుకోవచ్చు. ఈ విధంగా హీలీ యాప్ మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్ లో నుంచి ప్రోగ్రామ్ హీలీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. హీలీ నుంచి విత్ వైర్ కానీ వితౌట్ వైర్ కానీ మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ని మనం అప్లై చేసుకుంటాం ఈ డివైస్ ద్వారా. ఆ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి వెళ్ళి, మైక్రో కరెంట్ ఏమో సెల్ ని రికవర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో సెల్ యొక్క అలవాటుని మాన్పిస్తుంది. ఈ రెండు చేయడం వల్ల సెల్ హెల్తీ అయిపోతుంది. సెల్ హెల్తీ అయితే మన బాడీ కూడా హెల్తీగా ఆరోగ్యంగా మెయింటైన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఈ పర్టికులర్ డివైస్ టెక్నాలజీ అండి. అండ్ ఫైనల్ గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కి ఇది బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి డెఫినెట్ గా వినండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఏమైనా పనికి వస్తుందా, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో దాన్ని చెప్పడానికి మళ్ళీ నేను హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా సింపుల్గా, చాలా క్లిష్టంగా, చాలా అద్భుతంగా మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము యాప్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత, యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫస్ట్ పేజ్ అనేది వస్తుందండి. ఇలా ఫస్ట్ పేజ్ వస్తుంది. ఈ పేజ్ యొక్క పేరు వచ్చేసి గోల్డ్ సైకిల్ అని పిలుచుకుంటాము. ఇందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. ప్యూర్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ ని క్లీన్ చేసే ప్రోగ్రామ్ అండి. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, గాలి ద్వారా మన బాడీలోకి నింపుతున్నామండి. ఆ నింపిన దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి బాడీ వాడుకుంటుందండి. వాడుకోక చెడును యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, అలా మన స్వెట్ ద్వారా బయటకు తీసేస్తుంది. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయి. వాటిని మనం ఏమంటామండి, టాక్సిన్స్ అంటాం. అట్లా మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయాయి అనుకోండి, వాటిని మనం క్లీన్ చేయలేదు అనుకోండి, మన బాడీలో సెల్ టు సెల్ ఎనర్జీ ఎట్లా అందుతుంది? ఇవి వెళ్ళి మన బాడీ ఆ సెల్స్ మధ్యలో పేరుకపోతే, ఒక ఆయనకు హార్ట్ లో బ్లాక్ అయింది అంటాం. అంటే అక్కడ ఏమైంది, సెల్స్ మధ్యలో మన బాడీలో ఉండే వేస్టేజ్ వెళ్ళి బ్లాక్ చేసి, మరి ఆ బ్లాక్ ని క్లియర్ చేయాలి కదండి. ఆ వేస్టేజ్ ని క్లియర్ చేస్తే బ్లాక్ ఏమవుతుందండి, ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. మన ఇంటిని ఊడ్చుకుంటున్నాం కానీ రెగ్యులర్ గా, అలానే మనం రోజు స్నానం చేస్తున్నాం కానీ ఈ ప్యూర్ ప్రోగ్రామ్ నథింగ్ బట్ మనం బాడీలో ఈ ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నా ఇంటర్నల్ బాత్ అండి. ఇంటర్నల్ గా స్నానం చేసినట్టు అనమాట. మన టాక్సిన్స్ అన్నిటిని ఇది ఎలిమినేట్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి. డిటాక్స్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ముఖ్యంగా హార్మోనీ ఆ అమ్మాయిల్లో, లేడీస్ లో. అమ్మాయిల్లో చూస్తే ఈ రోజు పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్, తర్వాత పీరియడ్స్ అప్పుడు స్టమక్ పెయిన్, మూడ్ స్వింగ్స్, హార్ట్ ప్రెషర్, రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో అమ్మాయిలు సఫర్ అవుతుంటారు. దాంతో వెయిట్ కూడా పుట్ట రావడం ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వల్ల. సో అలాంటి సమస్యల వాళ్ళకి హార్మోనీ ఈ పరుమన్ అనే ప్రోగ్రామ్, అలానే పర్ మెచ్యూర్ అనే ప్రోగ్రామ్, మెనోపాజ్ లో అమ్మాయిల్లో ముఖ్యంగా లేడీస్ లో జాయింట్ పెయిన్స్ అటాక్ కావడం,
సైకోసిమెట్రిక్ అవ్వడం, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, అలాంటి సమస్యలు ఉండడం వాళ్ళకి అద్భుతమైన ప్రోగ్రామ్. అలానే ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామ్, జాయింట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం, షోల్డర్ వెనక్కి వెళ్ళదు, చేయి పైకి ఎత్తలేదు, ఫ్రీజ్ అయిపోతుంది. ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళకి ఇది అటాక్ అవుతుంది. యూరిక్ యాసిడ్ ట్రైగ్లిజరిడ్ పెరిగిపోతాయి, జాయింట్ పెయిన్స్, అలాంటి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామ్. నర్వ్ హార్మోని ప్రోగ్రామ్, నరాల బలహీనత, ఇది డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అలాంటి వాళ్ళకి. అలానే పక్షవాతం వచ్చే వాళ్ళకు అద్భుతంగా అయ్యే ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. థైరాయిడ్ అనేది ఈరోజు ప్రతి ఇంట్లో కామన్ అయిపోయిందండి. థైరాయిడ్ కి ఎంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి వచ్చేసారు. పొద్దున్న లేగానే ఒక థైరాయిడ్ మాత్రం వేస్తారు. అలాంటి వాళ్ళకి థైరాయిడ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రోస్టేడ్, 40 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళకు ఈ ప్రోస్టేడ్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అయ్యి ఈవెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ కింద మారే పరిస్థితి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి ప్రోస్టేట్ ప్రోగ్రామ్. గ్యాస్, గ్యాస్ తో కూడా చాలా మంది సఫర్ అవుతుంటారండి. పొద్దున్న లేగానే దానికి ఒక టాబ్లెట్ స్టార్ట్ అయిపోయింది. సో దానికి గ్యాస్ట్రిక్ ప్రోగ్రామ్ కి, గ్యాస్ ప్రోగ్రామ్ కి గ్యాస్ట్రిక్ ప్రోగ్రామ్, అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్, సిస్టమిక్ కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇప్పటికే నేను చెప్పినట్టు సైకలాజికల్, ఫిజికల్ లెవెల్లో కాదు, సైకలాజికల్ లో కూడా మనకు ప్రోగ్రామ్స్ ఫిట్నెసెస్ ఉన్నాయండి. ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మెంటల్ ఫిట్నెస్ ఉండాలండి. ఇమోషనల్ వెల్బీయింగ్, ఎవరైనా మనం అన్నారనుకోండి బాధపడడం, ఆ తలుచుకొని కుమిలిపోవడం, ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రాలేకపోవడం, మన కంటైన్మెంట్ సిస్టమ్ కంటైన్మెంట్ అయిపోయింది. ఇది ముఖ్యంగా డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అంటే ఆల్కహాల్ డి అడిక్షన్, స్మోకింగ్ డి అడిక్షన్, అద్భుతమైన ప్రోగ్రామ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెరిడియన్ 1 అని ఉంటుంది. ఇందులో అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఫ్యాటీ డీజనరేషన్, మనకి ఫ్యాట్ ఉన్న వాళ్ళకు, అలానే అలర్జీస్ ఉన్న వాళ్ళకి అలర్జీ ప్రోగ్రామ్. స్మాల్ ఇంటెస్టైన్, ఇది డైరియా ఉన్న వాళ్ళకు, ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ముఖ్యంగా కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెరిడియన్ 2 అని ఉంటుందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. లివర్, ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఆల్కహాల్ అలవాటు అయిపోయి లివర్ ప్రాబ్లం వచ్చేవాడు, ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇలాంటి వాళ్ళకి లివర్ ప్రోగ్రామ్ డెఫినెట్ ట్రై చేసి చూడండి. లంగ్స్ ప్రోగ్రామ్, ఫస్ట్ డస్ట్ ఎలర్జీ, కోల్డ్ ఎలర్జీ తో స్టార్ట్ అవుతాం. కోల్డ్ సెన్సిటివిటీ, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం, ఫ్రీక్వెంట్ గా కోల్డ్ అటాక్ కావడం, మ్యూకస్ ఎయిర్ వేస్ బ్లాక్ అవ్వడం, ఆ తర్వాత సైనస్ కాస్త డెవలప్ అయిపోయి బ్రాంకటిస్, ఆ తర్వాత ఆస్తమా, ఆ తర్వాత ఆక్సిజన్, ఆ తర్వాత వెంటిలేటర్, ఆ తర్వాత మనం చెప్పుకోవడానికి లేదు. సో స్టార్ట్ అయింది కామన్ కోల్డ్ తో, ఎండ్ అయింది వెంటిలేటర్ తో. సో ఈ జర్నీని బ్రేక్ చేయండి, లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, లంగ్ స్ట్రెంత్ చేసుకోండి, మన హెల్తీగా లంగ్ ని మెయింటైన్ చేసుకుందాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అని ఉంటున్నాయండి. ఇందులో మనకి క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర ప్రోగ్రామ్స్ వస్తాయండి. చక్రాస్, ఇవి మన బాడీ యొక్క వెల్ బీయింగ్, అంటే హోలిస్టిక్ వెల్ బీయింగ్, అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అలానే సోషల్ ఫిట్నెస్. సోషల్ ఫిట్నెస్ గురించి మన పూర్వీకులు డెవలప్ చేసిన అద్భుతమైన సైన్సే ఈ చక్రాస్. అంటే స్పిరిచువాలిటీ, ఎవరైతే స్పిరిచువాలిటీలో ఉంటారో వాళ్ళు సోషల్ గా ఫిట్ గా ఉంటారు అనేది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా మోసం చేయడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, ఎవరికన్నా హామ్ చేయడం కానీ స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు చేయము. ఎందుకంటే పాప భీతి, భయము, భక్తి అని ఉంటుంది. అది లేని వాళ్ళకు అది ఏం చేసినా కూడా వాళ్ళకి డోంట్ కేర్ అనేసుకుంటున్నది. సో సొసైటీని సమతుల్యంగా ఉంచుకోవడానికి, సోషల్ ఒకరికొకరు హామ్ చేసుకోకుండా ఉండడానికి మన పూర్వీకులు అద్భుతమైన స్పిరిచువాలిటీ అనే ఒక అద్భుతాన్ని డెవలప్ చేశారు. అదే మన సనాతనంలో ఉంది. సో ఈ స్పిరిచువాలిటీని బ్యాలెన్స్ చేస్తూ మనకు అద్భుతమైన చక్ర ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్రతి చక్ర మన బాడీ యొక్క వెల్ బీయింగ్ కి పనిచేస్తాయి. రూట్ చక్ర మన ఫైనాన్షియల్ స్టేటస్ కి, సాక్రల్ చక్ర మన ఫ్యామిలీ స్టేటస్ కి,
సోలార్ చక్ర సొసైటీ లీడర్షిప్ గురించి, హార్ట్ చక్ర ధైర్యం, లీడింగ్ అండ్ మేకింగ్ గ్రూప్స్, థ్రోట్ చక్ర వాయిస్ కమాండ్ గురించి, థర్డ్ ఐ చక్ర ప్లానింగ్ విజన్ గురించి, క్రౌన్ చక్ర లక్ ఫేవరేజ్ గురించి. అట్లా మన లైఫ్ యొక్క హ్యాపీనెస్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ డెఫినెట్ గా. నెక్స్ట్ చూసుకుంటే మనకి లెర్నింగ్ పేజ్ ఉంటుందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. లెర్నింగ్, పిల్లల చదువు, ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే పిల్లల్లో చాలా ఉన్న ప్రాబ్లం ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత పెద్ద ఎంత పెద్ద టాప్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేస్తే ఎలా, ఎంత మంచి టీచర్తో చదువు చెప్పిస్తే ఎలా, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే. మరి చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలంటే ఈ ఫ్రీక్వెన్సీలో లెర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి, ఆటోమేటిక్ వాళ్ళ చదువు కూడా మొదలు పెడతారండి. మెమరీ ప్రోగ్రామ్ అండి, వాళ్ళని మెమరైజ్ చేసుకోవడానికి. చాలా మంది పిల్లల్లో ఉండే రెండో సమస్య ఏంటంటే చదువుకుంటే గుర్తుండట్లేదు. ఇది పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్ కూడా చెప్తారు, కానీ హెల్ప్లెస్, ఏం చేయాలో తెలియదు. చదువు చెప్పగలుగుతారు కానీ గుర్తించుకుంటే ఏ టీచర్ చేయలేదు కదా. సో దానికి మెమరీ ప్రోగ్రామ్. అలానే కాన్సన్ట్రేషన్, కుదురుగా కూర్చొని చదువుకోకూడదు. చదువుకోవాలని కూర్చుంటాము, మెడిటేషన్ గురించి కూర్చుంటాం, పూజలో కూర్చుంటాం, అయినా కూడా ఏవో థాట్లు వస్తుంటాయి. దానికి కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్. అలానే ఎగ్జామ్ తీరా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కరెక్ట్ గా రాయలేని పరిస్థితి, వేరే ఎగ్జామ్ రాయాలి, అన్ని మర్చిపోతారు. అలానే స్ట్రెస్ ప్రోగ్రామ్, పిల్లలు చదువుకొని స్ట్రెస్ ఫీల్ కాకుండా స్ట్రెస్ ప్రోగ్రామ్. సో ఎవరైతే పిల్లలు చదువులో టాప్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు రాణించాలనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, డెఫినెట్ ట్రై. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉంటుంది. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెస్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. వెయిట్ ఇది ఒక పెద్ద సమస్య అండి. ప్రతి ఒక్కరు దీనికి కుస్తీ పడుతుంటారు. డెఫినెట్ గా ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ ని ట్రై చేసి చూడండి. వెయిట్ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, రిజల్ట్ ఏంటో మీకు తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో పెయిన్ లేని ఇల్లు లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్ తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే ఉంటారు. అలాంటి పెయిన్స్ నుంచి ఉపశమనం పొందడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ ఎనీ డ్యామేజ్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. మైగ్రేన్ వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 days ఇప్పుడు ఈ డివైస్ ద్వారా మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకొని చూడండి. మైగ్రేన్ ఏంటో, మరి ఈ డివైస్ పవర్ ఏంటో మీకు తెలుసు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ అండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, నౌ బ్యాలెన్స్, నౌ ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఈరోజు అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్, ఎందుకంటే స్ట్రెస్ లేని వాడు ఎవరు లేరండి భూమి మీద, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్. అలానే పాజిటివ్ థాట్స్, దానికి నెగిటివ్ ఆలోచించడం, నెగిటివిటీ నుంచి బయటికి తీసుకోవడానికి, నెగిటివ్ వీటి నుంచి మనం బయటికి రావడానికి పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ అండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. స్కిన్ సంబంధించిన పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కార్స్ కానీ, ఈవెన్ సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ట్రై చేయండి. ప్రోగ్రామ్స్ వంటలు చూస్తారండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ అండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోడర్, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్ అండ్ వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వాత పిత్త కఫ అని ఫిజికల్ బేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మన బాడీ యొక్క తత్వాన్ని బ్యాలెన్స్ చేసే, దీన్ని మేము డిజిటల్ ఆయుర్వేదం అంటామండి. మీకు తెలుసు కదండి, మనం విన్నాం ఈ వర్డ్స్, వాతం వచ్చింది, పైత్యమైంది, కఫము. సో అలా కఫం ఉన్న వాళ్ళకి కఫ ప్రోగ్రామ్, అసిడిటీ, టేబుల్ వస్తూ కడుపులో మంట ఉన్న వాళ్ళకి పైత్య ప్రోగ్రామ్, అలానే మనకు పిత్త ప్రోగ్రామ్. అట్లా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ ని మనం రన్ చేసి ఆయుర్వేదిక్ బేస్ చేసుకుని కూడా మన హెల్త్ ని మనం రికవర్ చేసుకునే అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ ద్వారా అందుబాటుకు వచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రోసెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి.
ఎలక్ట్రో సెన్సిటివిటీ అండి. ముఖ్యంగా ఈ మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్స్, రేడియేషన్ లో ప్రతి ఒక్కరు, సో ముఖ్యంగా సాఫ్ట్వేర్స్, ల్యాప్టాప్ లో మీద పనిచేసేవాళ్ళు, ఇళ్ళలో రౌటర్స్ పెట్టుకుంటామండి, దాని రేడియేషన్ ఎఫెక్ట్ కూడా మనకి తెలుస్తుంది. సో ఆ రేడియేషన్ నలిపేయడానికి ఎలక్ట్రో సెన్సిటివిటీ కూడా అద్భుతమైన program. నెక్స్ట్ చూసుకుంటే మనకి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ప్యూర్ క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్, ఇది ఎస్పెషలీ ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తాయండి. ఏదైనా వస్తువు పడక ఆ వస్తువు తిన్న తర్వాత ఎలర్జీకి అయినా కూడా ఈ రెండు ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఇమీడియట్ రిలీఫ్ చూడవచ్చు. నెక్స్ట్ మనకి ఒక 72 కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అనేవి ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ అంటే మన బాడీ యొక్క డెఫిషియన్సీని కవర్ చేసే ప్రోగ్రామ్ అండి. మనకి డిఫెక్ట్ ఉంది, డెఫిషియన్సీ ఉంది. ఇప్పటికే నేను చెప్పినట్టు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, బి12 డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ బ్లడ్ ప్రోగ్రామ్ ఉంది. డి విటమిన్, విటమిన్స్ డెఫిషియన్సీ విటమిన్ ప్రోగ్రామ్ ఉంది. అట్లనే మినరల్స్ డెఫిషియన్సీ ఉంటే మినరల్ ప్రోగ్రామ్. అంటే మన బాడీలో ఏమి డెఫిషియన్సీస్ వల్ల ఎలాంటి సఫరింగ్ వచ్చినా సరే ఆ డెఫిషియన్సీని కవర్ చేస్తాం. అంటే డి విటమిన్ ప్రోగ్రామ్ పెట్టుకుని డివైస్ లో డి విటమిన్ ఏమైంది సూర్యరశ్మి నుంచే వస్తుంది, కాకపోతే ఈ డివైస్ దాన్ని సింథసైజ్ చేసేస్తుంది మన బాడీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకొక అద్భుతమైన డివైస్ ఉంటుంది. దీని పేరు వచ్చేసి మ్యాక్ హీలీ అని పిలుచుకుంటామండి. హీలీ, మ్యాగిలీ అని రెండు డివైజులు ఉన్నాయండి. హీలీ ఏమో మన బాడీ కనెక్ట్ చేసుకొని మన బాడీ మీద పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. మ్యాగిలీలో ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఇదేంటంటే డైరెక్ట్ బాడీ మీద పనిచేస్తుంది పెట్టుకుంటే, దాంతో పాటు డిస్టెన్స్ లో కూడా మన బాడీని హీల్ చేస్తుందండి. దీని రేడియస్ వచ్చి 3 మీటర్స్ అనమాట. ఈ డివైస్ లో మనకు మైక్రో కరెంట్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేయడం జరిగింది. మైక్రో కరెంట్ ఇప్పటికే నేను చెప్పినట్టు మన బాడీ ఏదో సెల్ మీద పనిచేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేస్తాయి. దాంతో పాటు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డివైస్ కి 3 మీటర్ రేడియస్ లో ఎంత మంది ఉంటే మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అంతమంది మీద ఆ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. బట్ రేడియస్ 3 మీటర్స్ మాత్రమే. సో అలా 3 మీటర్ రౌటర్ లాగా అనమాట. దాని దగ్గర కనెక్ట్ అవ్వగానే మన బాడీ మీద పనిచేస్తుంది, దూరం వెళ్ళిపోగానే డిస్కనెక్ట్ అయిపోతుంది మన బాడీ నుంచి. అట్లా మన బాడీకి థెరపీ ఇండైరెక్ట్ గా కూడా చేసే అద్భుతమైన ప్రోగ్రామ్ అండి, డివైస్ అండి, అదే ఈ మ్యాగీ. దీంట్లో 3 మోడల్స్ ఉంటాయండి. 3 రకాలుగా మనం ఈ డివైస్ ను వాడుకోవచ్చు. మొదటిది మన బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేసి డివైస్ లో నుంచి థెరపీ తీసుకోవచ్చు, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాంతో పాటు మనం తాగే వాటర్ ని చార్జ్ చేయొచ్చు. వాటర్ పైన ఈ డివైస్ ని పెట్టి ఆ వాటర్ ఎనర్జైజ్ చేసి మనం ఆ ఎనర్జీని మన బాడీకి పంపించుకోవచ్చు. అలానే ఈ డివైస్ ని మనము డిస్టెన్స్ కూడా వాడుకోవచ్చు. డైరెక్ట్ గా, వాటర్ గా, డిస్టెన్స్ గా, 3 రకాలుగా ఈ డివైస్ ని వాడే అవకాశం మనకు కల్పించారు. దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి డీటెయిల్ గా మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ మనము చివరికి వచ్చేసామండి. ఈ యొక్క మంత్లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, వాటి యొక్క ప్రైజింగ్ ఏంటి అనేది చూద్దాము. మనకి ఈ యొక్క మంత్ జనవరి 2026లో అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. ముందుగా మనకి 6 రకాల వేరియంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న హీలీ ఏదైతే ఉందో హార్డ్వేర్ సేమ్, కాకపోతే దాంట్లో వచ్చే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే మన యొక్క ప్యాకేజీని బట్టి మన కాస్టింగ్ అనేది ఉంటుంది, అంటే ప్రైస్ అనేది ఉంటుంది. బేసిక్ వర్షన్ని ఎసెన్షియల్ అని పిలుచుకుంటాము. దీంట్లో కేవలం 4 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే గోల్డ్ అని ఉంటుంది. దీని యొక్క దీంట్లో దాదాపుగా 12 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోలిస్టిక్ అని ఉంటుంది. ఈ యొక్క హోలిస్టిక్లో 65 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి రెజనెన్స్ అని ఉంది. ఈ యొక్క రెజనెన్స్లో మనకి దాదాపుగా 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 1,30,000 అండి, అంటే 1,30,065 రూపీస్. ఈ మంత్ భాగంగా మనకి ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. అదేంటి అంటే 30% ఆఫర్. ఈ యొక్క 30% ఆఫర్ పోను మనకి ఇది 91,185 రూపీస్కి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా ఇది కొన్న వారికి ఇది మన మార్నింగ్, నైట్ అండ్ ఎలిమెంట్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా నేచర్ సైకిల్ అనే ఒక పేజ్, అంటే 2 కాంబినేషన్ ఆఫ్ 2 పేజెస్ అనమాట. ఈ యొక్క పేజెస్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే రెజనెన్స్ ప్లస్ అని ఉంది. దీంట్లో దాదాపుగా 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేస్తే మనకి 2,16,085 రూపీస్ అండి.
ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను మనకి 1,52,030 రూపీస్‌కి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా ఇందాక మాట్లాడుకున్న నైట్, మార్నింగ్ ఎలిమెంట్స్‌తో పాటు మనకి నేచర్ సైకిల్ పేజెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ అండి. ఇది టాప్ వెర్షన్. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని ఎంఆర్‌పీ వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను మనకి కేవలం 2,42,861 రూపీస్‌కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఇవన్నీ క్యారీ చేయడానికి మనకి ఒక ట్రావెల్ కిట్, దాంతో పాటు మార్నింగ్, నైట్ ఎలిమెంట్స్ మరియు మన యొక్క నేచర్ సైకిల్ పేజ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చివర్లో డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన డివైస్ మ్యాక్ హీలీ అండి. ఈ యొక్క మ్యాక్ హీలీ కాస్ట్ వచ్చేసి మనకి 2,91,000 అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 2,91,000ది కాస్త మనకి కేవలం 2,04,000కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా మనకి ఇందులో ఒక అడిషనల్ పేజ్ అండి. దాని పేరు వచ్చేసి మెరిడియన్స్ పేజ్ అంటాము. ఆ సెపరేట్‌గా ఒక మెరిడియన్ పేజ్‌ని పర్చేస్ చేయాలంటేనే 91,000 అనమాట. అంటే డిఫాల్ట్‌లో కాంబినేషన్స్‌లో రాకుండా ఇది ఒక అడిషనల్ యాడ్ ఆన్ పేజ్. సో, ఈ పేజ్‌ని గూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఈ 2,04,000కే. సో, మనకి మ్యాక్ హీలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ 2 కంబైన్డ్‌గా మనకి తీసుకోవాలి అనుకుంటే, ఒక ప్రో డ్యూయల్ బండల్ కాన్సెప్ట్‌గా మనకి కేవలం 3,83,000కి మాత్రమే ఇస్తున్నారండి. ఇది ఇంకొక అద్భుతమైన ఆఫర్. అంతేగాకుండా ఈ మంత్ భాగంగా మనకి ఒక బ్లూమ్ బండల్ అనే కాన్సెప్ట్‌తో మనకి ఈ యొక్క మ్యాక్ హీలీ ప్రొఫెషనల్‌తో పాటు హీలీ అనేది ఒక హీలీ ప్రొఫెషనల్‌లో మనకి డేటాబేస్‌లో ప్లాంట్ డేటాబేస్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ 2 కాంబినేషన్స్‌తో మనకి కేవలం 3,43,000కి ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్, మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ విత్ అడిషనల్ డేటాబేస్‌తో కూడా మనకి ఆపర్చునిటీ ఉందండి. అంతేకాకుండా మనకి ఒక అల్టిమేట్ బండల్ అనే కాన్సెప్ట్‌తో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. మనకి ఆబ్సిడియన్ వెర్షన్ ఒక బ్లాక్ డివైస్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 4,00,000. దాంతో పాటు మన మ్యాగ్లీ ప్రొఫెషనల్ అలాంగ్ విత్ మెరిడియన్ పేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క కాస్ట్‌ని కూడా కేవలం మనకు 5,500 రూపీస్‌కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఈ మంత్ భాగంగా ఎవరైతే మనకి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. సంక్రాంతి ఆఫర్. అది ఏంటి అంటే, మనకి హైవేవ్ ఏదైతే ఉందో, ఈ హైవేవ్ అనేది వాచ్ లాగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్పారు. దాని కాస్ట్ వచ్చేసి 83,000 అండి. అయితే ఈ మంత్ భాగంగా ఈ బ్లూమ్ బండిల్ కొన్న వారికి కేవలం 63,000కే ఆ ప్యాకేజ్‌లో మీకు అందుతుంది. అంతేకాకుండా రెజొనెన్స్ ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇంక్లూడింగ్ విత్ హైవేవ్ కేవలం 1,33,000కి మాత్రమే ఈ యొక్క సెట్ అనేది వస్తుంది. అంటే హీలీ 1,30,000 మీ యొక్క ఎంఆర్‌పీ అండి. అయితే ఈ యొక్క 83,000 హైవే. ఈ 2 కాంబినేషన్‌లు కేవలం మీకు 1,33,000కి మాత్రమే అందుతుంది. ఇవి అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన అంశాలనమాట. సో, అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ గారు ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ విన్నర్ గారి ప్రైజ్ లిస్ట్ కూడా. సో ఫైనల్కి వచ్చేసామండి. సో అద్భుతమైన మైక్రో కనెక్ట్ హీలీ డివైస్ ద్వారా మన బాడీ కనెక్ట్ చేసుకునే బటన్ మన బాడీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమే ఈ హీలీ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అండి, ప్రతి ఒక్కరు వాడాల్సింది. సో లేట్ చేయకండి, మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈ మంత్. ఈ ఆఫర్స్ ని గ్రాప్ చేసుకొని మీ ఇంటికి హీలీ తెచ్చుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ ఇంటిల్లి పారిని ఆరోగ్యం ఉంచుకోండి. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆలోచనలు వచ్చేది ప్రైజేనండి. అమ్మా ఇంత ప్రైజ్ పెట్టి ఎవరు కొంటారు? ఫస్ట్ మన లైఫ్ లో మీరు గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు అదే అన్నాం, ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు అదే అన్నాం, ఫస్ట్ మొబైల్ వచ్చినప్పుడు అదే అన్నాం. ఏదైనా మన ముందుకు వస్తే టెక్నాలజీని అమ్మో అన్ని డబ్బులు పెట్టి ల్యాప్టాప్ ఎవరు కొంటారు, కంప్యూటర్ ఎవరు కొంటారు, టీవీలు ఎవరు కొంటారు, మొబైల్ ఎవరు కొంటారు? ఈ రోజు అవి కామన్ అయిపోయాయి. కామన్ ఎందుకు అయ్యాయంటే అవి నెసెసిటీ. అదేవిధంగా ఇది లగ్జరీ వస్తువు కాదు, నీడ్, నెసెసిటీ వస్తువు. ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరమైంది అలాంటి వస్తువు ఇది. ఈ రోజు మీకు కాస్ట్ అనిపించవచ్చు, కానీ ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మీ ఇంటికి ఎప్పటికైనా రావాల్సిందే. ఫస్ట్ టీవీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీవీ ఫస్ట్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసినాక 10 ఇయర్స్ తర్వాత టీవీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమిటంటే వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు 10 ఇయర్స్ తర్వాత enjoy చేస్తున్నారు. టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా లేట్ ఏజ్ చేసి ఎంజాయ్ చేయడం వల్ల నష్టం ఏం లేదండి. కాకపోతే హెల్త్ ను లేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తే డెఫినెట్ గా డ్యామేజ్ అవుతుంది.
అయ్యా, డబ్బును పొదుపు చేసుకోండి, ఆస్తుల్ని మిగిల్చుకోండి, కానీ అనారోగ్య సమస్యలను మాత్రం పొదుపు చేసుకోకండి. కోల్డ్ని కోల్డ్ తోటే క్లియర్ చేయండి, గ్యాస్ ని గ్యాస్ తోటే క్లియర్ చేయండి, థైరాయిడ్ ని బిగినింగ్ లోనే క్లియర్ చేయండి, షుగర్ ని బిగినింగ్ లోనే ఆపేసేయండి, కొలెస్ట్రాల్ ని ఫస్టే ఆపేసేసుకోండి, నొప్పులను ఆపుకోండి, పీరియడ్స్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోండి. ఇవి వస్తున్న ఏజ్ లో వచ్చే ఛాలెంజెస్ ని ఎప్పటికప్పుడు కవర్ చేసుకోండి. వీటిని పొదుపు చేసుకుంటే ఏమవుతాయి తెలుసా అండి? డబ్బుని పొదుపు చేసుకుంటే ఆస్తులు జమ అవుతాయి, జబ్బుల్ని పొదుపు చేస్తే ఉన్న ఆస్తులు పోతాయి. అంతమించి ఏం లేదండి. ఇది అందరూ అనుభవించిందే, తెలిసేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. మన జీవితంలో ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టినా మనం సంపాదించుకోలేని ఏదైనా ఉంటే అది మన ఆరోగ్యం. అలాంటి దానికి జీవితంలో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి జీవితాంతం ఇంటిల్లి పాది వాడుకునే అద్భుతమే ఇది. ఒక రోగానికి ఒక వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు, ఇన్ని రకాల రోగాలు కలిపి జీవితంలో ఒక్కసారికి ఎంత పెడతాం? నన్ను అడిగితే అందరూ హయ్యర్ వర్షన్ తీసుకోండి. అది నా పర్సనల్ రికమెండేషన్. ఎందుకంటే లో వర్షన్ డివైస్ కొనుక్కొని మళ్ళా అయ్యో ఆ ప్రోగ్రామ్ లేదు, అది పెట్టుకోవాలి, ఆ ప్రాబ్లం ఉంది కదా నాకు అని సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోగాలు డబ్బులతో చూసుకుని రావు కదండి, మన మెయింటెనెన్స్ తో వస్తాయి. అందుకే ఏమంటారంటే హెల్త్ అంటే ట్రీట్మెంట్ కాదు, మెయింటెనెన్స్. అందుకే మెయింటైన్ చేయండి ఇది ద్వారా. రోగాల్లోకి ఎంటర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. రిజల్ట్ వస్తుందని గ్యారెంటీ ఏంటండి? రిజల్ట్ కూడా గ్యారెంటీ ఉందండి, టెన్షన్ పడకండి. డివైస్ ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి వచ్చేస్తుంది. 14 డేస్ మనీ బ్యాక్ పాలసీ ఉంది. 14 రోజుల వరకు మీరు వాడి మీకు రిజల్ట్ అనిపించకపోతే రిటర్న్ చేస్తే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. 14 రోజులు ఆగవసరం లేదండి, 10 రోజులు చాలు. మీకున్న హెల్త్ సమస్యల్లో ఏదో ఒక హెల్త్ సమస్యకు 10 డేస్ ఈ డివైస్ ని పెట్టుకోండి. నిజంగా గ్యాస్ ఉన్న వాళ్ళు 10 డేస్ గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నిద్ర పట్టని వాళ్ళు 10 డేస్ నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకోండి. అసిడిటీ ఉన్న వాళ్ళు అసిడిటీ ప్రోగ్రామ్, మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. అట్లా మీకు ఏ సమస్య ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఏ సమస్య లేకపోతే ప్యూర్ ఎనర్జీ ప్రోగ్రామ్ చాలండి, 10 డేస్ పెట్టుకోండి. నిజంగా ఈ డివైస్ పని చేస్తుందా, రిజల్ట్ ఉందా లేదా అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీ బాడీ మీకు చెప్తుంది. మీకు రిజల్ట్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, రిజల్ట్ అనిపించకపోతే దాన్ని ప్యాక్ చేసి కంపెనీకి మళ్ళీ కొరియర్ చేయండి, మీ డబ్బులు మీ చేతులకు వచ్చేస్తాయి. ఇంకేం కావాలి మీకు? రిజల్ట్ గ్యారంటీ. అండ్ ఫైనల్ గా మన జీవితంలో ఒక్కసారి మనం కొనుక్కొని లైఫ్ టైం ఎంటైర్ ఫ్యామిలీ వాడుకునే అద్భుతం అండి. అండ్ ఎవరైతే డివైస్ ని ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లు క్లిక్ కొట్టి, ఎందుకంటే చాలా మంది ఈ సైబర్ నేరగాళ్ళు, ఎందుకంటే కంపెనీకి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి మీకు అలర్ట్ చేస్తున్నాను. చాలా మంది సైబర్ నేరగాళ్ళు ఈ డివైస్ ఫోటో పెట్టి, ఎందుకంటే డివైస్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ చాలా మంది వెతుకుతుంటారు కాబట్టి ప్రైవేట్ వెబ్సైట్లు, ఫేక్ వెబ్సైట్లు తయారు చేయడం, ఏదో డివైస్ ఫోటో చూసి ఏదో ఒక ప్రైస్ చాలా తక్కువ వస్తున్నట్టు చూపించడం, దాన్ని అట్రాక్ట్ అయ్యి మీరు అప్రోచ్ అయ్యి మీరు క్లిక్ కొట్టి మీ డబ్బులు పోగొట్టుకుంటే కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో వెబ్సైట్ లో సేల్ చేయట్లేదండి, ఓన్లీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు టు సెక్యూర్ అవర్ పేమెంట్ గేట్వే. సో ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి మీకు లింక్ ఇస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేసి లింక్ ద్వారా కంపెనీ ప్రైవేట్ అంటే అఫిషియల్ గేట్వేలోకి వెళ్తారు. మీరు సేఫ్ గా మీ ఎక్కువ రూపాయి కూడా డ్యామేజ్ లేకుండా మీరు సేఫ్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు ఈ డివైస్ మీ ఇంటికి తెచ్చుకొని లైఫ్ టైం ఇంటిల్లిపాది వాడుకొని ఆరోగ్యంగా ఉండండి. ఈ ఆరోగ్యాన్ని 10 మందికి పంచండి. వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్ లో ఇప్పుడు మేము చెప్పినట్టుగా రకరకాల హెల్త్ సమస్యలతో సఫర్ అవుతున్నారు. కొన్ని సాల్వ్, కొన్ని అన్సాల్వ్, కొన్ని సాల్వ్ అయినా సరే కంటిన్యూగా సఫర్ అవుతున్నారు. ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి అద్భుతమైన సొల్యూషన్ ఇది. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ హెల్త్, ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. అలాంటి అద్భుతాన్ని మీ లైఫ్ లోకి తెచ్చుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుస్తామండి. ఆ సాటర్డేకి వీలైతే మీ వాళ్ళకి కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా అటాచ్ చేసుకోండి. ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్కరికి తెలుపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ విత్ అస్ అండి. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి అద్భుతమైన టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండి. లాస్ట్ చివరి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఈ యొక్క ప్రొడక్టివ్ సెషన్ అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఐ ప్రామిస్డ్ మీకు ఈ యొక్క ప్రొడక్టివ్ సెషన్ అయితే అందించానండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ సాటర్డే. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.